వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. అయితే పొద్దున మనము ఒక వీడియో చేసుకున్నాం కదా, నిన్న టీజీపీఎస్సీ వాళ్ళు ఇచ్చిన కీ ఇష్యూస్ గురించి అసంతృప్తి వ్యక్తం చేస్తూ నేను ఒక వీడియో చేశాను కదా. అయితే ఇది కూడా దానికి రిలవెంట్గానే ఉంటుంది కొంచెము. మనం పొద్దున వీడియోలో ఏం చెప్పుకున్నామంటే, టీజీపీఎస్సీ వాళ్ళు నిన్న ఇచ్చారు కదా కీ కేస్ కౌంటర్ గురించి. దాంట్లో అన్ని సోర్సెస్ తెలుగు అకాడమీ కాకుండా బయట సోర్సెస్ని కూడా వాళ్ళు చేశారనమాట. ఏది చెప్పారు, అవి కూడా అథెంటికేటెడ్ సోర్సెస్ అని చెప్పారు. అవునా, వికీపీడియా కూడా వాటిని కూడా వాళ్ళు మెన్షన్ చేసి ప్రైవేట్ సోర్సెస్ కూడా వీ హ్యావ్ కన్సిడర్డ్ దెమ్ అని చెప్పారు. అయితే ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటిదంటే, మనం అడిగింది ఏంటంటే, మనం అంటే నేనే, మిమ్మల్ని ఏం అనట్లేదు, ఎందుకంటే నేనే అడిగిన. ఇక్కడ ఐ డోంట్ వాంట్ టు ఇంక్లూడ్ ఎనీ ఆఫ్ యూ, నేనే అడిగాను కాబట్టి. మనము టీజీపీఎస్సీని క్వశ్చన్ చేసింది వాళ్ళు ఇచ్చిన కౌంటర్ గురించి కాదు. మన మెయిన్ కన్సర్న్ ఏంటిదంటే, సార్ ఇన్ని రోజులు మేము ఆథెంటికేటెడ్ సోర్స్ తెలుగు అకాడమీ అనేది చదువుతున్నాం సార్, మీరు సడన్గా వచ్చి ఈ ట్విస్ట్ ఇచ్చారు కదా, ఇది మాకు ట్విస్ట్గా ఉంది. మీ ఎక్స్ప్లెనేషన్తో మాకు ప్రాబ్లం లేదు, కానీ ఆ ఎక్స్ప్లెనేషన్ సడన్గా మీరు ప్రైవేట్ సోర్సెస్ లేకపోతే తెలుగు అకాడమీ ప్రామాణికం కాదు, వేరే కూడా ప్రామాణికంగా ఉన్నాయి అనేది మాకు ట్విస్ట్. ఇప్పటిదాకా ఇది మీరు ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా, మీరు సడన్గా వచ్చి అంటే ఎట్లా ఉంటుందండి? అంటే ఇప్పటి నుంచి ఏం చేయాలి ప్రజలు? తెలుగు అకాడమీ బుక్కులు తెచ్చుకోవాలి, బయట బుక్కులు కూడా తెచ్చుకోవాలి, అవునా అండి? అదేనా మీ ఉద్దేశం? తెలుగు అకాడమీ బుక్కులే ఇంత లావు ఉన్నాయి, 600 పేజీలు 800 పేజీలు ఉన్నాయి. అండ్ స్పెషల్గా వాటి మీద ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని కూడా మీరు స్పెషల్గా ముద్రించారు తెలుగు అకాడమీ మీద. ఆ బుక్కులు కూడా ఉన్నాయి, మీరు చూడండి కావాలంటే. నేను అబద్ధం అయితే, మేము అప్పుడు బుక్స్ షార్టేజ్ ఉన్నప్పుడు 2 years బ్యాక్ వెళ్ళి పెద్ద లైన్లో వెళ్ళి నిల్చున్నాం. ఎందుకంటే ఇవే ప్రిఫర్డ్ సోర్సెస్ కాబట్టి, ఆథెంటికేటెడ్ సోర్సెస్ కాబట్టి. మీకు తెలియదా అండి? నేను చెప్పాల్సింది ఏముంది, మీరు చూసారు కదా సిచ్యువేషన్. సో మరి అది చూసిన తర్వాత పీపుల్ అక్కడ నుంచే చదువుతారు కదా, అది మీరు ఎట్లా మర్చిపోతారు సార్? అయితే మరి నేను పొద్దున పెట్టిన యూట్యూబ్ వీడియోలో కొంతమంది కామెంట్ చేస్తారు, తెలుగు అకాడమీ మిమ్మల్ని ఎవరు చదవమన్నారు, తెలుగు అకాడమీలో తప్పులు ఉంటే అది మీరు సరి చేసుకోవాలి కదా అని ఎవరో 2-3 కామెంట్ చేస్తారు. నాకు వాళ్ళకి ఒకటే క్వశ్చన్ సార్, మనకి దేనికైనా ప్రామాణికం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ ఉంది, యూపీఎస్సీ వాళ్ళు ఎక్కువ ఎన్సీఆర్టీ మీద బేస్ అవుతారు, అవునా? మరి ఇది మన మీద మాట్లాడితే వాళ్ళు ఎన్సీఆర్టీలో ఉంది లేదు అని చెప్తారు. అఫ్ కోర్స్ వాళ్ళు అది నోటిఫికేషన్లో ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, మేము ఇదే ఫాలో అవుతాం. ఎందుకంటే ఆయన ఒక మంచి పాయింట్ రేజ్ చేశారు. హిందూ పేపర్ కానీ మిమ్మల్ని ఈనాడు చదువుమని ఎవరన్నా టీజీపీఎస్సీ వాళ్ళు యూపీఎస్సీ వాళ్ళు చెప్పారా అని అడుగుతారు, అని అడుగుతున్నాడు. కరెక్టే, మనకు చెప్పలేదు. కానీ మనం స్టాటిస్టిక్స్ చూసుకున్నట్టయితే కొన్ని దశాబ్దాలుగా అవే పేపర్లు చదువుతున్నారు, వాళ్ళు కూడా అవే ఫాలో అవుతారు, ఇన్స్టిట్యూట్స్ అవే చెప్తున్నాయి, అందరూ అవే చెప్తున్నారు. అండ్ ఆ పేపర్స్ కూడా మనం ఈనాడులో వచ్చిన ఆర్టికల్ కానీ హిందూలో వచ్చిన ఆర్టికల్ కానీ మనం కోట్ చేస్తే అది అబ్సల్యూట్గా వాళ్ళు దే హ్యావ్ టేకెన్ ఇట్ ఫ్రమ్ ద కన్సర్న్డ్ వెరీ ఆథెంటికేటెడ్ సోర్స్ నుంచి తీసుకొని ఉంటారు వాళ్ళు. మీరు కావాలంటే చూడండి, మీరు ఎక్కడైనా చూడండి, హిందూ నెవర్ రైట్స్, హిందూ కానీ ఈనాడు నెవర్ రైట్స్ ఎనీథింగ్ జస్ట్ లైక్ వాళ్ళకి ఏం కనిపిస్తే అది రాయదు, వాళ్ళకి పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందుకోసం వాళ్ళు ఆల్రెడీ మన పని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాం, అవునా కదా? సో అట్లనే ఇప్పుడు మనం ఏం చేసాము, గవర్నమెంట్ స్పెషల్గా తెలుగు అకాడమీ ప్రింట్ చేసింది కాబట్టి, అండ్ వాళ్ళు ఏమంటారంటే మీరు దీంట్లో నుంచి చదవండి, ఇదే మాకు ప్రామాణికం. ఇప్పుడు మనం వెళ్ళి సార్ ఈ క్వశ్చన్ అక్కడ దాంట్లో ఎట్లా ఉంది, దీంట్లో ఎట్లుంది అంటే వాళ్ళు కొట్టి పడేస్తారా లేదా? ఇదే చెప్తారు. ఒక బుక్స్ విషయమే కాదండి, మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ప్రతిదానికి ఒక ప్రామాణికం అంటూ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక రిలీజియన్ తీసుకోండి, ఒక హిందూయిజం తీసుకోండి. హిందూయిజం వాళ్ళకి ఏంటిది, బైబుల్ అంటున్నా, భగవద్గీత కదా మనకి మెయిన్ బుక్. అట్లనే క్రిస్టియన్స్కి బైబుల్, ముస్లిమ్స్కి ఖురాన్. వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వస్తే దే విల్ రిఫర్ దీస్ థింగ్స్ యాజ్ ఏ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ అనుకోవచ్చు, మీరు ఏమన్నా అనుకోవచ్చు, అవే కదా ప్రామాణికం. అట్లనే మరి వీళ్ళకి కూడా ప్రామాణికం తెలుగు అకాడమీ కదండి. మనం అందుకోసం వాటి మీద బేస్ అవుతున్నాం. దట్ ఈస్ వాట్ అవర్ కన్సర్న్ ఇస్. ఇదండి నేను టీజీపీఎస్సీ వాళ్ళకి చెప్పాలనుకున్నది. అట్లనే ఇంత గోల్ నడుస్తుంటే మీరు టీజీపీఎస్సీ వాళ్ళు ఒక కేసు విషయంలో ఇంత క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది తప్ప రైటా అనేది రేపు కోర్టు తెలుస్తుంది, మనకు సంబంధం లేదు. పాపం ఆస్పిరెంట్స్ అందరూ బ్యాక్గ్రౌండ్లో కూర్చొని మీరు ఇచ్చిన కౌంటర్తో అసంతృప్తి చెంది వాళ్ళ ప్రయత్నం లేదా వాళ్ళు చేస్తున్నారు, అది పక్కన పెడదాం. నాకు చాలా నవ్వొస్తుంది ఏంటంటే,
ఎగ్జామ్ రాయంగానే మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసి బయటకు పోయి బాత్రూమ్కి వెళ్ళి చేతులు కడుక్కొని వచ్చి మన మొబైల్ ఆ కౌంటర్లో తీసుకొని వచ్చి ఆటో ఎక్కే లోపలనే ఒక వీడియో వస్తుంది క్వశ్చన్ పేపర్ గురించి. గట్టిగా అర్ధగంట కూడా కాదు. ఆటో ఎక్కి ఇంటికి పోయే లోపలనే ఒక 5-6 వీడియోలు వస్తాయి. ఏంది? ఇన్స్టిట్యూషన్స్ నుంచి. మేము చెప్పిన 150 దాంట్లో మా 20 వచ్చినాయి, 30 వచ్చినాయి, 15 వచ్చినాయి అని జస్ట్ ½ an hour to 1 hour వస్తాయా రావా? మనం పోయి కీ చెక్ చేసుకుంటాం. జస్ట్ ఇంకా ఏది ఆ క్వశ్చన్ పేపర్ వచ్చి ఇంకా ఇంటికి కూడా పోయి మా అన్నం కూడా తినం. వచ్చే లోపలనే వీడియోలు వస్తాయి ½ an hour to 1 hour లోపల. మరి అట్లాంటిది నిన్న రాత్రి పెట్టిరాళ్ళు టీజీపీఎస్సీ వాళ్ళు. ఒక్క ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా సపోర్ట్ సరిగూడ లేదు. ఎవ్వరు మాట్లాడతలేరు. మరి అంత 14 క్వశ్చన్లల్లో వాళ్ళు ఇచ్చింది ఏంది, మనం చేసుకుంది ఏంది అని ఎవరు మాట్లాడతలేదు సార్. ఇది అయితే నాకు చాలా నవ్వొస్తుంది. ఎందుకంటే ఆ టైంలోనేమో మీరు ప్రతి క్వశ్చన్ మాది కరెక్ట్, ఇది కరెక్ట్, అది కరెక్ట్ అని మీరు వాదిస్తారు ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. ఇప్పుడు ఎవ్వరు మాట్లాడతలేరు. నిన్న ఇచ్చి సాయంత్రం అవుతుంది. మీరు ఇవే క్వశ్చన్స్ మీద అప్పుడు కూడా మీరు మాట్లాడారు కదా, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు సార్? ఇప్పుడు కూడా మాట్లాడాలి కదా. చూడండి సార్, ఇన్స్టిట్యూషన్స్ ఆలోచించండి మీరు కూడా. అప్పుడు మాట్లాడినప్పుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడరు? మీ అదే 14 క్వశ్చన్లు మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్స్లో దీంట్లో చూస్తే పిల్లలు రాత్రి పగలు నిన్నటి నుంచి అదే పనిలో కూర్చున్నారు. ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అని తలములకనై ఏం చేద్దాం అని కొట్టుకుంటారు. ఈ చదివేదో వేరే దానికి చదివితే ఇప్పటికీ చాలా డిఫరెంట్గా ఉండేది. కానీ ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా మాట్లాడతలేదు. అఫ్ కోర్స్ కీ ఇష్యూ కాదనుకోండి. ఐ హ్యావ్ సీన్ ఎవరు కూడా ఒక్క గ్రూప్ 1 విషయమే మాట్లాడట్లేదు, అది వేరే సంగతి. సో ఇదే అందుకోసమే మేధావులు ఎందుకో మౌనం వహించారు అనేది నాకు అనిపిస్తుంది. అది ఎవరు అశోక్ నగర్ మేధావులు అందరూ మౌనం వహించారు. అది సార్ మేధావులే మౌనం వహిస్తే మరి విద్యార్థులు ఏం కావాలి? మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని ప్రామాణికంగా తీసుకున్న ఈ విద్యార్థులు ఏం కావాలి సార్? ఆలోచించండి మీరే. మీ వెనకాల ఉండి ధైర్యం ఇవ్వండి సార్ మీరు. నేను ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి అదే కోరుకుంటున్నా. ఎందుకంటే మనం ఎంతసేపు టీజీపీఎస్సీని ఇట్లా చేశారు అట్లా చేశారు అనడం కాదు కదా. మనం ఒక వీడియోలో చెప్పినట్టు మీరు కూడా స్టేక్ హోల్డర్సే కదా, మీరు కూడా ఆలోచించండి సార్. అట్లనే మంచి ఇంకా పెద్ద విద్యార్థులు ఉన్నారు. నేను ఒక పెద్ద మేధావి ఫ్యాన్. నేను ఆయన ఇప్పటికీ 3000 వీడియోలు చేస్తే అన్నీ చూసిన. ఆయన అందరినీ ప్రశ్నిస్తాడు ఆ సార్ అందరినీ ప్రశ్నిస్తాడు కాబట్టే నేను ఆయన ప్రతి వీడియో చూసిన కాబట్టే నేను ధైర్యంగా ఈ వీడియోలు అడుగుతున్నా. సార్ మీరెందుకు మౌనం వహించండి సార్? మీరు మాట్లాడరా? మీరు మాట్లాడాలి కదా సార్. ఇంత సమస్య జరుగుతుంది. ఇప్పుడు కీ ఇష్యూస్ వచ్చినాయి. మీరు ఎక్కడెక్కడనో ఏదేదో రిపోర్ట్లు చదువుతారు. పొద్దున్న లేస్తే టీవీ ఛానల్స్లో ఆ రిపోర్ట్ అట్లా చెప్పింది, ఈ రిపోర్ట్ ఇట్లా చెప్పింది అని మీరు వాదిస్తారు. అట్లాంటిది నిన్న టీజీపీఎస్సీ వాళ్ళు ఒకటి ఇచ్చారు, ఒక కౌంటర్ ఫైల్ చేసి ఇంత పెద్ద అఫిడవిట్ ఇచ్చారు. ఒక 14 క్వశ్చన్లు మీరు ఎందుకు తీసుకోవట్లేదు సార్? మీరు తీసుకొని మీరు కరెక్టా కాదా అని ఎందుకు చెప్పట్లేదు? నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే ద రీజన్ ఐఎమ్ ఆస్కింగ్ ఈస్ టీజీపీఎస్ వాళ్ళు దే సెడ్ దేర్ ఎక్స్పర్ట్ కమిటీ. మనకు తెలియదు, ఎందుకంటే ఎక్స్పర్ట్ కమిటీ ఇట్ ఈస్ కాన్ఫిడెన్షియల్. వాళ్ళు చెప్పరు, మనకు తెలియదు కూడా. మనకి వాళ్ళ ఎక్స్పర్ట్ కమిటీ ఎవరో తెలియదు. వాళ్ళు ఏమంటారంటే మా ఎక్స్పర్ట్ కమిటీ ఇట్లా చెప్పింది అంటారు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పారు కాబట్టి మనకు తెలియదు. మరి ఆస్పిరెంట్స్ యొక్క ఎక్స్పర్ట్ కమిటీ ఎవరు? ఆస్పిరెంట్ యొక్క ఎక్స్పర్ట్ కమిటీ మనమేనా? కాదు కదా. మనకంటే మేధావులు ఉన్నారు కదా, రోజు టీవీలో మాట్లాడతారు, రోజు ఒక యూట్యూబ్ వీడియో చేస్తారు. మీరు కదా ఎక్స్పర్ట్ కమిటీ. మీరు చెప్తే అది కరెక్ట్ అవుతుంది, అవునా కదా? ఇప్పుడు శంఖంలో వస్తే తీర్థం అవుతుంది అంటారు కదా. అట్లనే ఆస్పిరెంట్స్ ఎంత గొడవ పడ్డా ఎంత గోల చేసినా అవే మాటలు మీ నోటి నుంచి వస్తే వాటికి ఎక్కువ మీనింగ్ ఉంటుంది సార్. సో మీరు ఎవరెవరి గురించో మాట్లాడతారు, దేశ ప్రధానిని ప్రశ్నిస్తారు, వాళ్ళని ప్రశ్నిస్తారు, వీళ్ళని ప్రశ్నిస్తారు, మంచి టాపిక్స్ చేస్తారు. మేమందరం మీ యూట్యూబ్ వీడియోస్ చూసి నాలెడ్జ్ నేర్చుకున్నాము, కానీ కరెక్ట్ సమయానికి మాత్రము మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అది చాలా బాధ కలిగిస్తున్న విషయం అండి, చాలా బాధ కలిగిస్తున్న విషయం నాకైతే. సరే, ఈ గ్రూప్ 1 పక్కన పెడదాం. ఈ గ్రూప్ 1 అనేది ఇష్యూ ఏమైతే తెలియదు, కానీ ఎక్కడ పోతుందో తెలియదు. కానీ ఇప్పుడు వచ్చిన సమస్య మాత్రం నాకు చాలా బాధ కలిగిస్తుంది. ఎంత వద్దనుకుంటున్నా కానీ ఏదో ఒక వీడియో రూపంలోనో ఏదో ఒక బ్లాగ్లోనో ఏదో రైటింగ్ చేద్దాము, ఏదో ఒక గ్రీవియన్స్ చేద్దాము అన్న అసంతృప్తితో ఉన్నా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో అండి. సో మేబీ మీ అందరి మనసులో కూడా ఇదే ఉంటుంటుంది డెఫినెట్గా. ఆలోచించండి.
మేధావులు మీ మౌనం వీడండి సార్. స్టూడెంట్ కమ్యూనిటీకి హెల్ప్ చేయండి. ఎందుకంటే ఇందులో చాలా మంచి మంచి బ్యూరోక్రాట్స్ స్టేట్ కోసము పనిచేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళని రాకుండా అడ్డుకోకండి సార్, వాళ్ళని రానియండి. సో దట్ మన తెలంగాణ స్టేట్ డెఫినెట్గా ముందరికి వెళ్తుంది, చాలా మంచి స్టేట్లోకి వెళ్తుంది. అందరూ హార్డ్ వర్క్ చేస్తున్నారు. మంచి హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ముందర లైన్లో ఉండాలి. అదే మన అభిలాష, అదే మన కోరిక అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.